హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ. ఈ రోజు మీకు నేను దుబ్బోలిగలు అని చూపిస్తానండి. వీటి పేరు చాలా ఇదిగా ఉండొచ్చు వినడానికి, కానీ మా సైడ్ ఇలానే అంటారు. వీటిని చిట్టి చిట్టి ఓలిగలు అని కూడా మన రాజమండ్రి అటు సైడ్ అంతా అలానే చేసుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఇట్లా ఆరిపోయినట్టు కాకుండా లోపల పూర్ణం చాలా ఉండి హెల్తీగా గోధుమ పిండితో చేస్తారు ఇవి. ఈ రోజు అవి నేను మీకు తయారు చేసి చూపిస్తాను. మరి దుబ్బోలిగలు తయారు చేయడానికి ఏమేమి చేసుకోవాలో ముందు ప్రాసెస్ అంతా చూడండి ఒకసారి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల కందిపప్పుని 1 గంట ముందు నానబెట్టుకున్నాను. తర్వాత అందులో వాటర్ అన్ని తీసేసి ఎసురు మరలుతుండగా అవి వేసేసాను. ఇలా బాగా ఉడుకుతాయి. వీటిని కాస్త పలుకుగానే, అంటే మెత్తగా అవ్వాలి కానీ మరీ ఇట్లా పప్పులాగా కారాదు. సో ఇప్పుడు అదంతా ఆ కట్టంతా తీసేసి ఈ మిగిలిన ఈ కందిపప్పులోకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నా కదా, 2 గ్లాసులు బెల్లం వేసి అలానే ఇలాచీ కూడా వేసి ఒక 5 మినిట్స్ వేడి మీద పెట్టాలి. అలా అంతా బెల్లం బాగా కరుగుతుంది. పూర్ణం వేసుకోవడానికి మనకు బాగుంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల గోధుమ పిండి, పసుపు, ఉప్పు, వాటర్ వేస్తూ కొన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. అంతా అయినాక ఆయిల్ వేయాలి. కలుపుకుంటున్నప్పుడు మనం ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు చూసారా, పూర్ణం బెల్లం కరిగి నీరు అయింది. ఇప్పుడు నేను చక్కని పూర్ణం తయారు చేస్తాను. చూడండి పూర్ణం అంతా ఎంత బాగా తయారైందో కదా. సో ఇంకో ట్రిప్ పూర్ణం కూడా ఉంది. దాన్నంతా మొత్తం తీసేసి కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకుంటాను. ఇలా బాల్స్ లాగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓలిగ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ ఓలిగ తయారు చేయడానికి ఇలాంటి చిన్న ప్లాస్టిక్ కవర్ ఉంటే చాలు. వీటి మీద ఎలా తయారు చేస్తానో చూడండి. ముందు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేస్తాను. పూర్వంలో పల్లెల్లో మా సైడ్ కళ్యాణ దుర్గం అటు సైడ్ అంతా కూడా ఓలిగలు ప్రతి ఒక్కరికి వచ్చండి. కానీ ఓలిగలు నిజంగా చెప్తున్నా కొంచెం డిఫికల్ట్ ఇది ప్రొసీజరే. కానీ ఓలిగలు రాని వాళ్ళు కూడా మా సైడ్ ఏం చేస్తారంటే ఈ ఓలిగలు తయారు చేసుకుంటారు, దుబ్బోలిగలని. దీంట్లో పెద్ద కష్టపడే పని లేదు, వెడల్పుగా రానక్కర్లేదు. ఇంతగాని చేసుకొని వాళ్ళకి నచ్చిన సైజులో అవి ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో అంతవరకు చేసుకొని కాల్ చేసుకొని తినేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి అవి కూడా. చేతులకు ఆయిల్ బాగా వేసుకోండి. ఈ ఓలిగ ముద్దని ఇలా పెట్టేసుకుందాం. యాజ్ యూజువల్ మామూలు మన ప్రాసెస్. ఇంకా మిగిలిందంతా కూడా ఇలా చిట్టిగా వీటిని తట్టేసుకోవడమే. రేకోలిగకి ఏ మాత్రం టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంచెం గసాలు వేసేసుకుందాము. కాస్త నెయ్యి వేసుకొని ఇలా పెనం మీద పట్టుకున్నాం కదా, సైడ్లకంతా ఆయిల్ ఉంది కదా, అలా టెక్నిక్గా అనాలి, మీరు అనకండి. ఇప్పుడు దీన్ని తిప్పేద్దాం. చూసారా, పూరిలాగా చక్కగా పొంగింది కదా. వావ్. ఇప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. నచ్చిందా ఈ దుబ్బోలిగలు? ఇలా నాకు అనబుద్ధి కావట్లేదు. ఈ చిట్టి ఓలిగల ప్రాసెస్ మీ అందరికీ కూడా ఎక్కడైనా ఫారిన్స్లో, తర్వాత ఎక్కడైనా ఇల్లు వదిలేసి ఉద్యోగరీత్యా బెంగళూరు, హైదరాబాద్, పూనా ఎక్కడెక్కడో ఉంటారు కదా మన తెలుగు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి చాలా ఇష్టం బొబ్బట్లు అంటే, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్గా. వాళ్ళు చేసుకొని తినాలంటే ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకొని తినండి. పాలిథిన్ కవర్ ఒకటే కావాలి, బటర్ పేపర్ కావాలా, దానికి ఇది కావాలా అది కావాలా, ఏం అవసరం లేదు. నీట్గా చేసేసుకోవచ్చు. విరిగిపోతాయేమో, ఇంకేమైనా చెడిపోతాయేమో, ఇవన్నీ మీకు ఏం భయం అక్కర్లేదు. నీట్గా చేసుకోవచ్చు కదా. నచ్చిందా ఈ ప్రాసెస్? మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓలిగలు టేస్ట్ చూద్దాం రండి. ఈ మామూలుగా మనం ఓలిగలు అంటే మైదాతో దాంతో చేసుకుంటాం కదా, ఇది గోధుమ పిండితో చేసుకుంటాం కనుక చాలా చాలా హెల్తీ అండ్ ట్రెడిషనల్ ఫుడ్. చూడండి, ఇలా కూడా ఇలా చేసినా కూడా ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇలా పొర తీసామంటే లోపలంతా మంచిగా పూర్ణం చాలా ఉంటుంది. సో పూర్ణం అంతా ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా లైక్ చేస్తారు వీటిని. ఇప్పుడు దీన్ని ఒక ముక్క ఇలా ఉంచేద్దాం. మీరు ఓలిగల్ని యూజువల్గా దేంతో తింటారు? పాలతోనా, నెయ్యితోనా? నాకైతే నెయ్యితో చాలా చాలా ఇష్టం. నేను ఇంట్లో కాచిన నెయ్యి ఉంది. మాటలు లేవు, తినేయడమే. అసలు నిజానికి మన రేకోలిగా పల్చని ఓలిగ కానీ చాలా చాలా బాగుందండి. మా అమ్మాయి చాలా రోజుల తర్వాత రాజమండ్రిలో టేస్ట్ చేసి ఇవే బాగున్నాయి మమ్మీ అంటే, అదే పనిగా ఇవి ఎలా వస్తాయని ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను. నిజానికి చాలా బాగున్నాయి. అందున మనం మైదా యూస్ చేయడం లేదు కదా. సో హెల్తీగా మీరందరూ కూడా తయారు చేసుకుని వంటకంతో ఈరోజు ముగిస్తున్నాను. తర్వాత మంచి వంటకంతో మరో వంటకంతో మేము ముందుకు వస్తాను.
అంతవరకు బాయ్.